ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవునికి సంబంధించిన మాటలు కొన్ని తెలుసుకుందాము. దేవుని మాటలు తెలుసుకునే ముందుగా ఈ స్టోరీని చూద్దాము. ఒక సోమరి ఆ పిల్లను దొంగిలించబోగా రైతు గట్టిగా అరిచాడు. ఆ సోమరి భయపడి అడవిలోకి పరుగెత్తాడు. కొంతసేపటి తర్వాత అతడు ఒక ముసలి తోడేలును చూశాడు. అంత ముసలిదైన తోడేలు ఆహారం లేకుండా ఎలా బతుకుతుందో అని అతడు ఆశ్చర్యపోయాడు. సింహం తోడేలుకు మాంసం తేవడం చూశాడు. సోమరిపోతూ తన ప్రాణాలను రక్షించుకోవడానికి చెట్టు ఎక్కాడు. కాని ఆ తోడేలు పారిపోలేనంత ముసలిది కావడంతో అక్కడే ఉండిపోయింది. సింహం తోడేలు కోసం మాంసం వదిలింది. దేవుడి లీలను చూసి ఆ సోమరిపోతూ ఎంతో సంతోషించాడు. తన సృష్టిని కాపాడటానికి దేవుడికి ఎప్పుడూ ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు తన గురించి ఆలోచిస్తాడని నమ్మాడు. ఎవరో ఆహారం పెడతారని వేచి చూశాడు. ఆహారం లేకుండా 2 రోజుల పాటు అక్కడే ఎదురు చూశాడు. చివరకు ఆకలి భరించలేక అక్కడి నుండి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక జ్ఞాని కలిశాడు. దేవుడు తనను తోడేలులాగా ఎందుకు చూడలేదని ఆయనను అడిగాడు. ఆ జ్ఞాని ఇలా సమాధానమిచ్చాడు: ప్రతి ఒక్కరి కోసం దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందన్నది నిజమే. నాయనా, నువ్వు తోడేలులా కాకుండా సింహంలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం ఇప్పటి వరకు స్టోరీని విన్నాం కదా. కాబట్టి మన జీవితంలో మనం ఏమేమో చేయాలని అనుకుంటాం, కానీ మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఇలా చెబుతుంది. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనము: నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.